అమ్మగారు 84 years, షుగర్ లేదు, బీపీ లేదు. దేవుని స్తోత్రం. తమ్ముడు తమ్ముడు మాస్టర్ గారు కూడా వాళ్ళు మాట్లాడారు, అమ్మగారు తీసుకురావాలి అని. దేవుని స్తోత్రం. అయితే దేవుని కృప నా అమ్మ కూడా తీసుకొచ్చాను. తర్వాత నా తమ్ముడు తీసుకొచ్చాను. దేవుని స్తోత్రం. మరి దేవుని మహాకృపను బట్టి ఈ స్థలంలోకి రావడం ఈరోజు దేవుని యొక్క చిత్తం. ప్రభునందు ప్రియమైన మాట ముందు నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఆ తర్వాత కొద్ది మాటలు సమయం లేదు. దేవుని స్తోత్రం. మళ్ళీ మీరు 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నట్టుగా నాకు కూడా తెలిసింది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మేము 11 రాజ్యానికి ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారికి మరి ఇక్కడ మన మాస్టర్ గారు యూనియన్ మాస్టర్ గారు చెప్పారు, యవన పిల్లలు మరి ప్రభువు కోసం వాళ్ళు తీర్మానం చేసుకుని బాప్తిసం కొరకు సిద్ధపడ్డారన్నా మీరు తప్పకుండా రావాలి, వచ్చేటప్పుడు అమ్మ తీసుకుని రావాలన్నా. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. దేవుని పిల్లరా, మరి మా నాన్నగారు అమ్మ సాక్ష్యం చెప్పే ఒకటి రాలేదు, కొంచెం లేట్ అయింది. అయితే వారు బైబుల్ కాలేజ్లో, అక్కడ గుణదల బైబుల్ కాలేజ్లో ట్రైనింగ్ చేశారు. మా అమ్మగారు, నాన్నగారు, మన జ్ఞాపకాశం గారు, పెద్దయ్య గారు, అమ్మగారు. వారు ముగించిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఎవరు వెళ్తారంటే వారు చేయగలిగారు. ఆ విధంగా దేవుడి సేవ నిమిత్తం మరి మాకు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతం నుండి 1960లో వచ్చారంట. అమ్మ చెప్తాం 1960 సంవత్సరం అంటే ఎందుకు పరిస్థితి కానీ అమ్మ ఏరియా పరిస్థితి అంతా ఆలోచించారు. అయితే సరే, నేను ఎక్కువ చెప్పడం తక్కువే చెప్తాను. ఎందుకంటే 3 గంటల సాక్ష్యం, 3 గంటల ప్రసంగం కంటే 3 నిమిషాల సాక్ష్యం గొప్ప. బ్రదర్ ఎంత చక్కగా చెప్పాడు. ఇంతసేపు దైవజనులు చాలా అద్భుతమైన, అంటే వారి యొక్క అనుభవపూర్వకంగా చెప్పారు. అది మామూలుగా అంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆత్మీయ జీవితంలో వాళ్ళు పొందిన అనుభవాలు మంచిగా పంచుకున్నారు. తెలుస్తుంది. అదే అనుభవాలను మళ్ళీ నేను కొన్ని తెలియజేస్తున్నాను. వారు రక్షణ పొందడమే కాదు, మా తల్లిదండ్రులు అంటే నేనే పాస్టర్ గారు, వాళ్ళ తల్లిదండ్రులు అంకులాంటి గారు, మా తల్లిదండ్రులు గారు. ఈరోజు మేము ఇక్కడ నిలబడ్డామంటే మీరు ప్రభువు కోసం ఆత్మీయ తల్లిగా వారు మిమ్మల్ని బలపరచడం. ఒక 7 బాప్తిసంలోకి వారిని తీసుకొచ్చారంటే పెద్దల ప్రార్థన, మా తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన చేయబట్టి మేము రక్షణ పొంది సేవ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు దేవుని సేవకురాలు దైవజనులు మరి పాస్టర్ గారు, ఎన్ఆర్ పాస్టర్ గారు, అమ్మగారు, వారి యొక్క కన్నీటి ప్రార్థన ఫలితంగా మీరు ఈరోజు రక్షణ పొందడం అనేది, బాప్తిసం పొందడం అనేది ఇదంతా ఒక అద్భుతమైన కార్యం. చిన్నప్పుడు నుంచి నేను వస్తూ ఉండేది, మా నాన్నగారితో నేను చేయబడుకుని వస్తూ ఉండేది. ఈ యొక్క ప్లేస్కి రాగానే చాలా ఇదంతా ఇప్పుడు అంటే ఎంతో ఎత్తు పోసారు, చాలా లోయగా ఉండేది ఈ ప్లేస్. ఇట్లా ఇటు ఉండేది, ఈ డైరెక్షన్లో ఉండేది ఒక పెద్ద బాట. అయితే అన్నమాట నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చేసినప్పుడు, వాళ్ళు వస్తే నీళ్ళు నిండిపోలేదు, నాకు ఉండేది. సరే, చాలా కష్టపడి సేవ చేశారు వాళ్ళు. వాళ్ళ మామూలు సేవకులు కాదంటారు, వాళ్ళ కన్నీటి ప్రార్థన. అంకులైతే ఎప్పుడూ స్మైల్ వేస్తున్నమాట, ఎల్లప్పుడూ ప్రభుత్వంతో ఆనందించుడి. ఆ వాక్యానికి వాళ్ళు సరిపోతారు. ప్రగతి దాకా పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు చాలా తగ్గింపు కాదు. వాళ్ళు నిజమే. మా నాన్నగారి జీవితం కానీ అంకులు మరి పెద్దయ్య గారు వారి యొక్క తగ్గింపు జీవితం ఎంత చాలా విలువైనది, చాలా ఘనమైనది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉంది అనే వాక్యం వారి జీవితంలో నెరవేరుస్తారు. వారి జీవితాలు ఎంతో మాకు ప్రభావితం చేశారు. ఈ ఇల్లందు పట్టణంలో కానీ, ఈ ఖమ్మం జిల్లా పట్టణంలో కానీ, మా ఇల్లందు కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో కానీ అనేకమైన ప్రాంతాల్లో తిరిగి వారు కష్టపడి సేవ చేశారు. ఆ అనుభవాన్ని చెప్తున్నాను. నేనేం ప్రసంగం చేయకు, దయచేసి నేను ప్రసంగం చేయడం టైం కాదు. మన పితరులు మరి వారు ఏం చేశారనేది చాలా ప్రాముఖ్యమైనది.
దేవునికి స్తోత్రం. అయితే వారు అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడంలో, సహవాసంలో ఎలా ఉన్నారంటే నమ్మకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు మరి మారుమనసు పొందడం, నీటి ద్వారా బాప్తిసం పొందడం, పరిశుద్ధ అభిషేకం పొందడం, ప్రత్యేకమైన జీవితం చేయడం, జీవితం కలిగి జీవించడం, ఒక పరిశుద్ధ జీవితము, ప్రతిష్ట జీవితము జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. ఈ రోజు చాలా విలువైన రోజు. దేవుని స్తోత్రం. మీ 7 బాప్తిసం పొందడానికి ఎంతో సిద్ధపాటుతో మీరు వచ్చారు. రాబోయే దినాల్లో మరి ఎదుర్కోవాలంటే మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. దయచేసి గమనించండి. ఒక దేశ ప్రజలను కాపాడబడటానికి, ఇంకొక దేశ ప్రజలను కాపాడబడటానికి సరిహద్దుల్లో ఏం చేస్తారంటే మిలిటరీ సైన్యాన్ని పెట్టి, అంటే వేరే దేశస్తులు వచ్చి మామూలు వేయకుండా, దేశాన్ని నాశనం చేయకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఏం చేస్తారు? సైనికుల వల్లే సరిహద్దులు ఏం చేస్తారమ్మా? నిలబడి పోరాడుతుంటారు. జాగ్రత్తగా. అయితే కొన్ని సందర్భాల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు అటు ఇటు బాంబు వేసుకుంటారు. అయితే వారి చాతనంతరూ పోరాటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక సమయం వచ్చేస్తుంది, ఆ సమయంలో ఆగిపోతుంది. కానీ మనము ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఒక సందర్భంలో తిమోతి పత్రికలో, నేను మంచి పోరాటం పోరాడితే నా పరువుకు అనుమతించింది, విశ్వాసంలో కాపాడుకుంటుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన 2020 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన విలువైన రక్తం చెందించాడు. యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఒక విలువైన ప్రేమ. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే అది పొందిన వారికి. బ్రదరు ఆయన సాక్ష్యంలో దేవుని మాటలు పంచుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని విలువలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్పర్శ, అంటే దేవుని ప్రెసెన్స్ నాకు తగిలింది అని చెప్పారు. గమనించారు? అంటే దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రసన్నత మనలోకి ఎప్పుడైతే వస్తుందో మన రూపాంతరం చెందుతాం. అంటే మన యొక్క ఫ్రెండ్షిప్, మన ఫెలోషిప్ ప్రభు యేసు క్రీస్తు వారితో ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఆత్మీయ పోరాటంలో ఏంటంటే పాల్గొన ధర్మం అనేది లేదు. అపవాది లోకంలో అనేక రకాలుగా అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. మన విశ్వాస జీవితాన్ని నష్టపరచడానికి, ప్రార్థన జీవితాన్ని నష్టపరచడానికి, పరిశుద్ధ జీవితాన్ని నష్టపరచడానికి, ప్రతిష్ట జీవితాన్ని నష్టపరచడానికి దేవునికి స్తోత్రం. ఎన్నో రకాలైన రకాల పోరాటాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమాజంలో మనం ఉన్నాం. క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అనేక రకాల ప్రజలు ఉన్నారు, అనేక రకాలైన చెడు వ్యసనాలతో నిండి ఉన్న ప్రజలు. అన్నిటికంటే ప్రాముఖ్యం కదా ఇంటర్నెట్ అనే ఒక భయంకరమైన నెట్ ప్రపంచంలో చాలా మంది ఏమైపోతున్నారు? ఆ నెట్లో ఇరుక్కుపోతున్నారు. గమనించండి. నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి నువ్వు వాడే సెల్ ఫోన్ ఒక ఆయుధంగా సాతాను వాడు ఏం చేస్తాడు? నీ మీద ప్రయోగం చేస్తాడు. కనుక బాప్తిసం పొందిన మనము మన జీవ గ్రంథంలో ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరి పేరైనను జీవగ్రంథం లేకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. బాప్తిసం పొందుతున్నాము, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందుతారు. నమ్మని వారికి శిక్షని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి ఒక సందర్భంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. ఆ యొక్క యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభువారు యోర్దాను నదికి వచ్చారు. అయితే యోర్దాను నదిలో నడులోతులో ఉండి యోహాను గారు బాప్తిసం ఇస్తున్నారు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్తున్నప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు మరి బాబును ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే బాప్తిసం పొందుతూ ఉన్నారు. అయితే అక్కడ వాస్తవానికి యేసుప్రభువు బాప్తిసం పొందాల్సిన పని లేదు, ఆయన పరిశుద్ధుడు. కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే అప్పుడు ఆ యొక్క యోహాను గారు యేసుప్రభువు వారు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, అవును నీతి యావత్తు ఈ విధంగా నెరవేర్చడం అని దేవుడు చెప్తాడు. అంటే మనము మనందరికి మాదిరిగా యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. తను తగ్గించుకున్నారు, తను తాను వ్యక్తులుగా చేసుకున్నాడు.
తండ్రి ఆయన దేవుని కుమారుడు అయితే కూడా ఒక సామాన్య మానవుని చేత బాప్సం పొందారు గమనించారు. అయితే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్త ఆయన యోహాను గారు, దేవునికి స్తోత్రం, దేవుని స్వరంగా వచ్చాడు. అయితే ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని ప్రభువారు బాప్సం పొందారో ఆకాశం తెరబడింది. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా దేవుని యొక్క సన్నిధించి దేవుని యొక్క దూతం మీకు వచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. మనం తండ్రి చిత్తం ఎప్పుడైతే నెరవేర్చడానికి వస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం అనగా 60 పుస్తకాలు దేవుడు మనకి ఇచ్చాడు, మనం ప్రతిదినము పరిశుద్ధపరచబడటానికి, మనము దేవునికి దగ్గర అవడానికి ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది, ఈ వాక్యమే మనకు ఆశీర్వాదం ఇస్తుంది, ఈ వాక్యమే మనకు సమాధానం ఇస్తుంది, ఈ వాక్యమే మనల్ని పరిశుద్ధాత్మ చేత నడిపిస్తుంది. అపవాది చేత అంటే యేసుక్రీస్తు ప్రభువు 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాతాను వచ్చి శోధిస్తున్నాడు. అయితే మన వల్ల రక్త మాంసాలు కలిగి ఉన్నాడు ప్రభువు, ఆయన దేవుని కుమారుడు. అయితే అక్కడ మనకు జరిగిన సన్నివేశం తెలుస్తుంది. మత్తయి సువార్త 4 అధ్యాయంలో అనేక సందర్భాలు అయింది. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అన్ని చూపించి, నువ్వు నాకు మొక్కినట్లయితే ఇవన్నీ రకరకాలుగా సాధారణ ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. ఇంకా ఈ ఎత్తైన శిఖరం నుంచి దూరితే ఏమంటున్నారు ఎన్నో రకాలు. ఆ తర్వాత ఈ రాళ్ళు రొట్టెలుగా ఇప్పుడు ప్రభుత్వాన్ని పలికిన మాట ఏంటన్నా, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. దేవుడు విన్నారా, మీరు 7 ఒక సంపూర్ణాన్ని గుర్తు. దేవునికి స్తోత్రం. 7 మీద చాలా ప్రసంగాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి ప్రపంచంలో ప్రతి మానవుని కొరకై, మనందరి కొరకై ఆయన గొల్గొతా కొండపై, దేవునికి స్తోత్రం, ఆయన సిలువై రక్తము కాలుస్తూ పరిశుద్ధ రక్తం చిందిస్తూ, నిబంధన రక్తము పరిశుద్ధ రక్తం మనందరి కొరకు చిందించి ఆయన యేసుక్రీస్తు ప్రభువు 7 మాటలు పలికారు. అయితే అందులో ఒక మాట మాత్రం తీసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆయన అంటే ఆ ప్రేమకు వెదగట్టనివ్వండి. యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువు లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారాన్ని ఆయన భరించాడు. అవునండి, జన్మ పాపము, కర్మ పాపము, క్రియలతో చేసిన అన్ని పాపాలు ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ రక్తం ఆయన చిందించాడు. ఆయన సిలువ ఆ యొక్క మోసుకుని వెళుతూ, సిలువను మోసుకుని వెళుతూ ఆ గొల్గొతా కొండపైకి యేసుక్రీస్తు తీసుకెళ్ళి ఆ సిలువ వేసినప్పుడు కూడా ప్రభు పలికిన మాట, 7 మాటల్లో ప్రభు పలికిన మాట ఏంటో తెలుసు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు క్షమించు. అవును, బాప్సం పొందిన తర్వాత ఏదైనా శ్రమలు వస్తే భయపడకండి. దేవునికి స్తోత్రం. మనకు ప్రార్థనే మనకు ఆయుధం. దేవుడి వాగ్దానాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చాడు. 40 మంది ప్రవక్తలు రాశారు ఈ బైబిల్ గ్రంథాన్ని. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో గొప్ప కార్యం కలిగిస్తుంది. దానియేలు మీద ఎన్నో నిందలు వేశారు, తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహంలో వేశారు. వేస్తే జరిగిందండి, ఆయన ప్రార్థన రక్షించాడు. సింహము నోరు దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. హల్లెలూయా. క్షేమంగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. శత్రుకు వేషకు అబద్ధులు భక్తులు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిలో వేశారు. అగ్ని వంటి మహాశ్రమం మన జీవితంలో ప్రస్తుతం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కన్నికి ప్రార్థన దేవుడు చాలా ఇక్కడ అవమానించబడుతున్నాడు. ఈ చర్చ విషయంలో దేవుడికి చేయబోతున్నాడు. దేవుడికి చేయబోతున్నాడు. నువ్వు నీ ఓర్పు, నీ సహనం దేవుడికి చేయబోతున్నాడు. ఇంకా విశ్వాసం వచ్చండి, ప్రభు కోసం నిలబడండి. ఈ ఖమ్మం పట్టణంలో దేవుడు మిమ్మల్ని ఇద్దరిని బలంగా అభిషేకించి వాడు ఈ దుర్గతిలో సమాజంలో సిద్ధంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి కోసం అనేక ఆత్మలు సంపాదించాలనే ఒక పట్టుదలతో, ఒక విశ్వాసంతో మీరు పరిచయం చేస్తున్నారు.
నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ప్రభు ప్రేమను విడిచిపెట్టకుండా ఈ బిడ్డలిద్దరూ ఈ ఖమ్మం పట్టణంలో నిలబడి సేవ చేస్తున్నారు. ఇలాంటి దైవజనులు మీరు కలిగి ఉండటం మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. వారి మా వంశపారంగా వచ్చిన అభిషేకం మీ మీద నిలిచిన్నది. హల్లెలూయా. అవును, మీరు కూడా దైవజనుల మాట వినండి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఆదివారం మందిరానికి రండి. మీరు దేవుని కోసం జీవించండి. ప్రభు మిమ్మల్ని అభిషేకించి రాబోయే దినాల్లో దేవుడు గొప్పగా మిమ్మల్ని పరిచర్యలో కూడా మీరు ఏ పని చేసినా సరే పరిచర్యలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ ద్వారా అనేక మంది ఈ రోజు రక్షణ ఎవరైతే పొందుతున్నారో, ఈ రోజు ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో, మీరు దేవుని కోసం నమ్మకంగా నిలబడండి. మీ ప్రార్థనే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మీరు చేసే విశ్వాస జీవితమే మీ జీవితానికి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైంది. యేసు క్రీస్తు ప్రభువు ఆయన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు 800 కోట్ల మంది ప్రజలలో దాదాపు 650 కోట్ల మంది ప్రజలు యేసు ప్రభుని ఆరాధ్య దేవుడుగా ఆరాధన చేస్తున్నారంటే అది కారణం ఏంటో తెలుసండి? ప్రేమ. అవును, యేసు ప్రభు ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమతో నిన్ను నన్ను మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమలో మనం జీవించాలి. రాబోయే దినాల్లో అటువంటి మహాశ్రమలు వచ్చినా సరే భయపడవసరం లేదు. అవసరమైతే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని చంపేస్తామంటే ఏమంటారు? తమ్ముడు ఏమంటారు? ప్రాణం ఇస్తావా ఏసయ్య వరకు? ఇస్తావా ఏసయ్య వరకు? ఏసయ్య వరకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాం. ఇప్పుడే వచ్చి మీరు యేసు ప్రభువుని పెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఒక గన్ను తీసుకొచ్చి పెడితే ఏం చేస్తాము? మాస్టర్ గారు అమ్మాయి ఏమిస్తూ ఏం చేస్తాం? చనిపోతాం ప్రభు కోసం. చూసారా, మా అమ్మాయి చెప్పినట్టు దేవునికి స్తోత్రం. అదే విశ్వాసం అందరం కలిగి ఉండాలి. హల్లెలూయా. అలా మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ప్రతిరోజు వ్యక్తిగతమైన మీకు కొన్ని సూచనలు ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది కనుక దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమైనది. దేవునికి స్తోత్రం. మనము యేసు క్రీస్తు ప్రభుతో నడిచే వారిగా ఉండాలి. ఆయనతో ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి జీవించాలి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన లోకాన్ని జయించారు, పాపమును జయించారు, వ్యాధిని జయించారు, ప్రకృతిని జయించారు, మరణమును జయించారు, అపవాదిని జయించారు, పాపాలను జయించారు. యేసు క్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చుంచారు. మాకంటే ముందుగా నా తండ్రి గారు వెళ్ళారు, మా అక్కగారు వెళ్ళారు, వారి జ్ఞాపకం అంటులు గారు, పెద్దయ్య గారు, అమ్మగారు వెళ్ళారు. నిర్మిస్తున్నారు. వారి వారు కూడా జ్ఞాపకం చేస్తారు మన కోసం. మనం ఎంత ప్రయాణం ఉన్నాం. మనం ఎప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ కరోనా కాలంలో దేవుడు మనందరినీ కాపాడు. మళ్ళీ కరోనా స్టార్ట్ అయిందంట, కానీ దేవుడి బిడ్డలు భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. మన ప్రార్థనే మనకు ఆశీర్వాదం ఇస్తుంది. హల్లెలూయా. మన ప్రార్థనే మనకు అభిషేకం ఇస్తుంది. దేవుని సంఘంలో మీరు నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. మీరు చాలా అద్భుతమైన సిద్ధపడ్డారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండటం అనేది చాలా మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కనుక మనము పరిశుద్ధాత్మ చేత మీరు ప్రవచన వరాలు దేవునికి ఇస్తాడు, అన్య భాషల వారితో మీరు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘములో ఈ యొక్క పరిచర్యలో మీరు అంతవరకు మరణం పర్యంతం అంతవరకు కూడా మీరు ఎక్కడున్నా సరే, ఒక పెళ్లిలో ఎక్కడున్నా సరే ఈ సంఘాన్ని మర్చిపోకూడదు. దైవజనులు ఆత్మీయ తండ్రిని ఆత్మీయ తల్లి. కొంతమంది పెళ్లి అయిపోయిన తర్వాత ఏరేపు వెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఇప్పుడు మర్చిపోకూడదు. సంఘ కాపుని మర్చిపోకూడదు, సంఘ తల్లి మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కన్నీటి ప్రార్థన ద్వారా ఈరోజు మీకు బయటకు వచ్చారు, ప్రభు కోసం నిలబడ్డారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీరు చాలా ఆశీర్వదించబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ ఏర్పాటు చేయబడిన గుంపులో మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ యొక్క జీవితం చాలా విలువైనది. దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఆయన మహిమ కొరకు ఇప్పుడు ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువు కోసం నిలబడండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యక్రమం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక సియోను నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు పరలోకం
తెరవబడింది. దేవుడు చూస్తున్నాడు, దేవుని యొక్క దూత చూస్తున్నాడు. ఈ అద్భుతమైన కార్యం. అవును, 99 నీతిమంతుల కంటే ఒక్క తప్పిపోయిన పాపి ప్రభు యుద్ధకు రావడం అనేది అది గొప్ప ఆశీర్వాదం. కనుక దేవుని బిడ్డ 7 నేను చాలా అభినందిస్తున్నాను. ఈరోజు మా అమ్మగారు కూడా మరి వచ్చారు. దేవుని స్తోత్రం. అమ్మ మీరు ప్రార్థన చేయాలి, ఈ సేవ కొరకు అంకులాంటి లేదు వాళ్ళకి. అమ్మ నువ్వు రావాల్సిందంటే వస్తామే అనేసి అమ్మ సిద్ధపడి దేవుని స్తోత్రం. మాకు కారు ప్రయాణానికి మన నవరాజు గారు మా మిత్రుడు ఉంటున్నాడు. కారు కావాలంటే వాళ్ళ అబ్బాయి కూడా పంపించాడు. దేవుని స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప వలన మేము ఈ స్థలానికి రాగలిగినాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే 7 ప్రభువులకు వస్తున్నారు. ఎప్పుడైతే మీరు ప్రభువుని అంగీకరించి మీరు బాప్సం పొందుతున్నారో క్రీస్తుని ధరించుకోవడం ఏంటంటే